వెల్కమ్ టు విహారీస్ కిచెన్ మ్యాజిక్ ఆఫ్ 2 స్పూన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను మీకు మామిడికాయ పప్పు ఎంత సులువుగా చేయొచ్చో చూపిస్తా. ఈ సీజన్లో మనకి మామిడికాయలు బాగా దొరుకుతాయి. పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకుంటే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. 1 కప్పు కందిపప్పు తీసుకొని అరగంట ముందు నానబెట్టాలి. నానబెట్టిన కందిపప్పులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆయిల్ ఎందుకు వేస్తామంటే పప్పు పైకి చిందకుండా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేపాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేపాలి. రుచికి తగినంత పచ్చిమిర్చి వేసి మరొకసారి వేపాలి. ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు ఇంకొన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మామిడికాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి. తగినంత పసుపు, ఉప్పు వేసి కలపాలి. మూత ఉంచి తక్కువ మంట మీద 2 నిమిషాలు మగ్గించాలి. కారం వేసి కలపాలి. మామిడి ముక్కలు ఉడకడానికి సరిపోయేంత నీళ్లు పోసి మూత ఉంచి ఉడికించాలి. ఉడికిన పప్పుని పప్పు గుత్తితో బాగా కలిపి మామిడి ముక్క ఉడికిందో లేదో చూసుకుని ఈ మిశ్రమంలో కలపాలి. పప్పు, మామిడికాయ ముక్కలు బాగా కలిసేలాగా 2 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర వేయాలి. ఈ మామిడికాయ పప్పుని మజ్జిగ మిరపకాయ, గుమ్మడొడియము, అప్పడంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే, మామిడికాయ పప్పు రెడీ. విహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.